శక్తి కలిగిన ఘనమైన దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ కృపగలిగినటువంటి దేవుని నామములో హృదయపూర్వకంగా ప్రేమపూర్వక వందనాలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగోవాలని, క్షేమంగా ఉండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహిస్తూ ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నందుకు మరి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ విధంగా మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి, దేవునితో సహవాసం చేయడానికి మిమ్మల్ని కలిసి మీతో దేవుడి నామాన్ని పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను ఇంకను మీరు ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీరును అనేక మంది పొందినట్లుగా మీ యొక్క ప్రోత్సాహాన్ని తెలియచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగినటువంటి జీవాధిపతి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయం ఈ విధంగా నీ సన్నిధిని అనుభవించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇంతకాలం నీ కృపచేత నడిపించి ప్రభువా మరొకసారి నీ నామమును గొప్ప చేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతులు తండ్రి. ఏకీవిస్తున్న వారిని మీరు ప్రత్యేకమైన సన్నిధితో నింపండి, కృపచేత ఆవరించండి. కొద్ది సమయం నీతో ఏకీభవిస్తుండగా నీ ప్రత్యేకమైనటువంటి కృపచేత ప్రతి వారిని, ప్రతి ఒక్కరిని మీరు ఆవరించండి, బలపరచండి, ధైర్యపరచండి, మాట్లాడండి. సరిచేయబడ్డానికి, నీ చిత్తానుసారంగా నడవడానికి మీ కృప అనుగ్రహించి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ప్రియమైనటువంటి వారలారా, జ్ఞానైనటువంటి సొలొమోను ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ మనందరినీ పిలుస్తూ చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి, నా ప్రియమైనటువంటి నా బిడ్డలారా, నా మాటలను మీ మనసులో ఉంచుకొనండి, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకోండి. ఈ వాక్యం యొక్క భావం ఏమిటి అంటే, దేవుడు మాట్లాడుతూ మనకు చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా బిడ్డలారా, నా మాటలు మీ మనసులో ఉంచుకోనండి, నా ఆజ్ఞలను మీ యొద్ద దాచిపెట్టుకోండి. ఈరోజు పిల్లలారా, మనకిష్టమైన వస్తువుల్ని మనం దాచిపెట్టుకుంటాం, మనకిష్టమైన వస్త్రాలను మనం దాచిపెట్టుకుంటాం, మనకిష్టమైన వాటిని మనం చాలా భద్రంగా కాపాడుకుంటాం, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అవి ఎల్లకాలం మనతో ఉండేలాగున కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, సెక్యూరిటీని కల్పిస్తాం, అంటే భద్రతను కల్పిస్తాం. ఈరోజు వాక్యం ఎరిగిన వారిగా, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని అనుభవించేవారిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది జీవం కలిగిన దేవుని వాక్యం. ఈరోజు అటువంటి వాక్యాన్ని, అటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ దగ్గర దాచిపెట్టేసుకో. ఎందుకనంటే, వాక్యం యొక్క వివరణలోనికి మనం వెళితే, దేవుని యొక్క మాటలను వినడం వలన, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడం వలన, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను హృదయంలో మన యొద్ద దాచిపెట్టుకోవడం వల్ల
ఏంటి ప్రయోజనం, ఏంటి మనకు కలిగేటువంటి ఉపయోగం అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది వాక్యాలు మనం చూస్తే భక్తుడైనటువంటి లూకా రాసిన సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం సందర్భాన్ని చూస్తే గెన్నసరేతోని సరస్సు తీరమున భక్తుడైనటువంటి పేతురును, యోహానును, యాకోబు అక్కడ చేపలు పట్టడానికి ఆ గెన్నసరేతోనటువంటి సరస్సులో వారు రాత్రంతా ప్రయాసపడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఉదయం ఆ దోణెలు దరి చేర్చి వారు వలలు ఉతుకొని చుండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహానికి దేవుని యొక్క వాక్యాన్ని అందచేస్తూ ఆ యొక్క తీరము గుండా వెళుతున్నప్పుడు అక్కడ సీమోను యొక్క దోణిని ఎక్కి లోపలికి కొంచెం నెట్టమని చెప్పి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అదంతా అయిన తర్వాత చేపలు ఏవి అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఒక మాట సెలవిచ్చాడు. కనుక ఇప్పుడు ఒక్క వల ఇక్కడ వేయండి అని చెప్పి ఆయన నిలబడినటువంటి చోట ప్రక్కనే వేయమని చెప్పాడు. పిల్లలారా, వారు రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎన్నిసార్లు వేసినా ఒక్క చేప కూడా పడలేదు. కాబట్టి ఎక్కడ వేస్తే పడతాయా అనేటువంటి సందేహము లేకపోతే వారిలో ఆ యొక్క నిరుత్సాహం లేదు. కానీ అక్కడ రాయబడింది, ఆయన ఏం చెప్పాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏమని చేయమని చెప్పారో వారు అలాగూ చేశారట. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాట వారు నమ్మారు, హృదయంలో భద్రపరుచుకున్నారు, వారి మాటకు లోబడ్డారు, దేవుని మాట విన్నారు. కనుక పిల్లరా, వారు విస్తారమైనటువంటి చేపలు పట్టారు. ఈరోజు దేవుని మాట మనస్సున కలిగి ఉన్నవారు, ఈరోజు మనస్సులో పెట్టుకోవడం అంటే అర్థం మనందరం వింటూ ఉన్నాం. చాలాసార్లు ఇప్పటివరకు మనం రక్షించబడిన తర్వాత మనకున్నటువంటి ఆ సీనియారిటీని బట్టి, అంటే మనం ప్రభువుని తెలుసుకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో, కొంతమంది 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. పిల్లరా, మన యొక్క ఆ సీనియారిటీని బట్టి ఇప్పటి వరకు మనం విన్న ప్రసంగాలు, విన్నటువంటి వాక్యాలు, మెసేజ్లు కొన్ని వేల మీద ఉంటాయి, లక్షల మీద ఉంటాయి పిల్లరా. అయితే ఒక్క ప్రసంగం, ఒక్క వాక్యం మన జీవితాన్ని, పరిస్థితులనే మార్చేస్తుంది. అటువంటి జీవం కలిగినటువంటి వాక్యాలు ఇప్పటికి వేల మీద ప్రసంగాలు విన్నా మన పరిస్థితులు ఎక్కడే ఉన్నాయి. ఈరోజు మన కష్టాలు కష్టాల్లాగే ఉన్నాయి, అప్పులు అప్పుల్లాగే ఉన్నాయి, ఇబ్బందులు ఇబ్బందుల్లాగే ఉన్నాయి, దుఃఖం దుఃఖంలాగే ఉంది, ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి. దీనంతటికీ కారణం ఏంటంటే ప్రసంగాలు వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, చెవితో విడిచిపెడుతున్నాం. వాక్యాన్ని మందిరంలో వింటున్నాం, మందిరంలోని విడిచిపెట్టి మందిరానికి ఎలా వెళ్ళావో తిరిగి అలాగే వస్తూ ఉన్నాం. మందిరానికి వెళ్ళే ముందు ఏ పరిస్థితుల్లో అయితే మనం జీవిస్తున్నామో మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నాం. అంటే నీ దేవుని యొక్క వాక్యము నీ మనసులో లేదు. మనసులో ఉండడం అనగా అర్థం ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని వాక్యానికి న్యాయం చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం అనగా దేవుడు చెప్పిన మాట, దేవుడు రాసినటువంటి గ్రంథం అది. కనుక ఆ వాక్యాన్ని నువ్వు వింటే అనగా మనసులో పెట్టుకోవడం అంటే దాన్ని పాటిస్తే, ఆ మాటకు నువ్వు లోబడితే, వాక్యానుసారంగా జీవిస్తే విస్తారమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగడం చూస్తావు, విస్తారమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. నిజంగా వాళ్ళు ఆశించినవి ఏంటంటే చేపలు, కొన్ని చేపలు పడతాయి, కొన్ని కేజీలు పడతాయి, కొంతవరకు వారి అవసరాలు తీర్చబడడానికి పడతాయి. కానీ మనందరికీ తెలుసు, యోహాను భక్తుడు అక్కడ సంఖ్య రాస్తాడు. ఆ యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో వారు 153 గొప్ప చేపలను పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన వారలారా, గొప్ప చేప అంటే అది చిన్నది కాదు, చెప్పసఖ్యము కానీ ఇంతవరకు ఎప్పుడు మనం చూడనంత పెద్ద చేపను గొప్ప చేప అని సంబోధిస్తారు. అటువంటి గొప్ప చేపలు 153 చేపలు పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యం. మరి పేతురు, యోహాను, యాకోబు జీవితాలలో ఎప్పుడూ చూడనటువంటి కార్యాన్ని వారు చూడగలిగారు. కారణం ఏంటి అని అంటే
వారు దేవుని మాట మనస్సున ఉంచుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు హృదయంలో భద్రపరుచుకున్నారు. దేవుని యొక్క మాట తప్పకుండా తూచా తప్పకుండా వారు పాటించారు. ప్రభు అయిన మాట, దేవుని మాటకు వారు ఎదురు సమాధానం చెప్పలేదు. ఇలాగ చేయండి అని చెప్తే వారు అలాగ చేసి విస్తారమైనటువంటి చేపలు వారు పట్టారు. ఈరోజు దేవుడు చెప్పినట్టు చేసే ప్రతివారు కూడా నీ అవసరత ఏంటో, నీ కొరత ఏంటో ఆ విషయంలో విస్తారమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. విస్తారమైన పంటను నీవు కోస్తావు. విస్తారమైన సంతోషాన్ని, విస్తారమైనటువంటి అభివృద్ధిని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు అనంటే దేవుని మాట నీ మనస్సున ఉండాలి. దేవుని యొక్క మాట నువ్వు హృదయంలో పాటించాలి. ఖచ్చితంగా వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు విస్తారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నేను సొంతం చేసుకోగలుగుతాం. పిల్లల మరొక వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నోవహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. ప్రియమైన వారలారా, మనందరికీ తెలుసు, ఆ దినములలో నోవహు కాలములో జనులు భూమి మీద విస్తారమైన అవుతున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదం చేత ప్రజలు ప్రబలమవుతున్నప్పుడు రాను 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 వారు దేవునికి ఆయాసకరంగా, దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ప్రజలందరూ ప్రవర్తించి ప్రభువుని తిరస్కరించి దేవుని మాట లెక్క చేయకుండా జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు తన దాసుల ద్వారా అనేకమైనటువంటి రీతులుగా దేవుడు వారందరికీ ప్రకటన చేయించాడు. మీరు నడిచే నడవడిక సరిగా లేదు, మీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు, దేవుణ్ణి కోపం రేపించే విధంగా ఉంది, కనుక మీరు సరి చేయబడాలా అని ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు. చివరికి వారందరికీ దేవుడు చెప్పాడు, మీరందరూ చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని బట్టి ఇదిగో భూమి మీదకి ఒక ఉగ్రత, జల ప్రళయం అనేటువంటిది రాబోతూ ఉంది, కనుక ఖచ్చితంగా మీరందరూ మారు మనసు పొంది సరి చేయబడండి అని చెప్పినా ఎవరు వినలేదు. చివరికి ఆ నోవహుతో చెప్పాడు, అందరితో చెప్పిన మాట నోవహుతో కూడా చెప్పాడు. ఏమిటి అనంటే, ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించబడాలనంటే ఇదిగో నేను ముందు ప్రణాళికగా తెలియజేస్తున్న మాట, వాడను సిద్ధం చేసుకోవాలా, నీ కుటుంబ రక్షణ కొరకు మీరు వాడను సిద్ధం చేసుకోవాలా అని తెలియజేసినప్పుడు ఆ యొక్క తరము వారిలో నిందారహితుడును నీతిమంతుడుగా కనిపించినటువంటి ఒక్క నోవహు మాత్రమే దేవుని మాట విన్నాడు. అక్కడ వచనాన్ని మనం చూసాం, నోవహు అట్లు చేసెను, అనగా దేవుడు చెప్పినట్లుగా చేసెను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. అనగా ప్రియమైన మిత్రులారా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను నోవహు హృదయంలో ఉంచుకున్నాడు, మనసులో దాచుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను తన యొద్ద దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకోవడం వలన పిల్లరా అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. 8వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, దేవుడు నోవహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. అనగా దీని అర్థం, దేవుని మాట వినేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యొక్క మాటలను మనసులో ఉంచుకునేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలను తమ యొద్ద దాచిపెట్టుకునేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మన స్థితిగతులు, మన పరిస్థితులు మారిపోవాలి అని అంటే ప్రియులారా, దేవుడు మనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన పేదరికం పోద్ది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనం అనుభవించేటువంటి ఆ దారిద్ర్యమైనటువంటి జీవితం, ఆ యొక్క పేదరికం, ఆ ఒంటరితనం, ఈరోజు దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, రోజు ఏడుస్తూనే, రోజు దుఃఖపడుతూనే బ్రతికేటువంటి పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా తీసి పారేసినట్లుగా పోవాలి అనంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ పటాపంచలై పారిపోతాయి.
నీ యొద్దకు తిరిగి మరలా రావు ప్రియమైన వర్లారా. ఈరోజు అటువంటి అద్భుతమైన కార్యం నీ జీవితంలో అనుభవించాలంటే దేవుడు నిన్ను, నీ పరిస్థితులను, నీ యొక్క స్థితిగతులను, నీకున్నటువంటి సమస్యలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే మనము చేయగలిగిన మన చేతుల్లో ఉండే అద్భుతమైనటువంటి ఒక చిన్న పని ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యానికి నీ మనసులో, నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క మాటకు నీ హృదయంలో అవకాశం ఇవ్వాలి. అది హృదయంలో భద్రము చేయబడిపోవాలి. ఆ దేవుని వాక్యం నీలో స్థిరపరచబడతా ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ నోవహు గురించి మనం చూస్తూ ఉన్నాం. నోవహు దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాడను చేయించడానికి పూనుకున్నాడు. ఆ వాడ ఎలా చేయాలో, ఏ కొలతలు పెట్టాలో, ఎంత ఎత్తు పెట్టాలో, ఏ విధంగా ఏమేమి చేయాలో దేవుడు అవన్నీ నోవహుకు చెప్తే అవన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని మాటలను మనసులో ఉంచుకొని దేవుడు చెప్పిన ప్రకారము నోవహు చేశాడు. పిల్లరా, దేవుడు ప్రకటించినట్లుగా ఆ యొక్క కష్టకాలము, శ్రమ, ఆ నాశనకరమైనటువంటి జలప్రలయం వచ్చేసినప్పుడు దేవుని మాట వినని వారు, దేవుని యొక్క మాట మనసులో ఉంచుకొనని వారు, దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను దాచుకోని వారందరూ కూడా, మనందరికీ తెలుసు, పిట్టల్లా రాలిపోయి అందరూ కూడా చనిపోయి ఆ శవాలన్నీ కూడా ఆ యొక్క వాటర్ మీద, నీళ్ళ మీద తేలుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ నోవహు కుటుంబం మాత్రం సురక్షితంగా, క్షేమంగా వారు వాడలో ప్రవేశించారు. పిల్లల, బైబిల్ యొక్క వాక్య ప్రకారం 150 రోజులు నీళ్లు భూమి మీద కొండలు మునిగిపోయేలాగా ఉన్న ఆ నీటి మీద వాడ 150 రోజులు ఉన్న వారందరూ కూడా సజీవంగా ఉన్నారు. కారణం ఏంటి అనంటే దేవుని మాట వారు హృదయంలో ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలు వారు దాచిపెట్టుకున్నారు. దేవుని యొక్క మాటలు వారు మనసులో ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతో ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువుని తెలుసుకుని ఎంతకాలమైంది ప్రియమైన వారలారా? ఒకసారి నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని ప్రసంగాలు విన్నావు, అయితే నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉన్నాయా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడా? నీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడా? నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎందుకు ఈ దయానీయమైన పరిస్థితి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎందుకు ఈ దుఃఖం? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ పేదరికం? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ పిల్లలు నీ మాట వినకపోవడం, వారు ప్రయోజకులు కాకపోవడం, ఈరోజు నీ భర్తను రక్షించుకోలేకపోవడం, ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు, చేయాలనుకున్న నీ జీవితంలో ఊహలు, ఆలోచనలే తప్ప అవి ఎప్పుడు నువ్వు క్రియలుగా చూడలేకపోతా ఉన్నావు. కేవలం తలంపుల వరకే పరిమితం, ఆలోచనల వరకే పరిమితం, కానీ నీ జీవితంలో నువ్వు అనుభవించలేకపోతా ఉన్నావు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, చివరికి వయసు కూడా అయిపోతూ ఉంది. కానీ అనుకున్నవేది సాధించలేకపోవడం గల కారణం ఏంటి తెలిసిన? దేవుడు నిన్ను, నీ పరిస్థితులను జ్ఞాపకము చేసుకోకపోవడమే. ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన దేవుడు జ్ఞాపకం ఖచ్చితంగా చేసుకుంటాడు. అయితే ఏది అడ్డుగా ఉంది అని అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నీవు భద్రం చేసుకోవడం లేదు, దేవుని యొక్క మాటలను నీ మనసులో ఉంచుకోవడం లేదు, అనగా వాక్యాన్ని నువ్వు పాటించడం లేదు. దేవుని మాటలకు ప్రాధాన్యత నీ దగ్గర లేదు. మనుషులకి ఇచ్చే ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతా ఉన్నావు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క ఇబ్బందుల్లా మిగిలిపోతూ ఉన్నాయి. దేవుడు ఈ శ్రేష్టమైన సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నోవహు దేవుని మాట హృదయపూర్వకంగా అంగీకరించాడు. ఈ విలువైనటువంటి సమయంలో అలాంటి తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన వారలారా, అందులోనే ఆది కాండములోనే మరొక మాటను మనం చూస్తే 30వ అధ్యాయం, ఆది కాండము 30వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
ఈ విలువైనటువంటి సమయంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రాహేలుని జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. పిల్లరా, రాహేలు తన యొక్క సహోదరి అక్క కంటే, లేయా కంటే నేను సౌందర్యవంతురాలను, నేను అందగత్తెని, నేను మంచి యవనస్తురాలను, నన్ను యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు, నేను అనేక మంది చేత ప్రేమించబడతా ఉన్నాను, నాకు నా భవిష్యత్తుకి తిరుగు లేదు అని తన యొక్క పరిస్థితులను, తన అందాన్ని, తన యవ్వనాన్ని, తనకు కలిగినటువంటి ఆధిక్యతను చూసి గర్వపడుతూ ఉంది. కానీ దేవుని యొక్క మాటకు కానీ, దేవుని యొక్క వాక్యానికి కానీ విధేయత చూపి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకునే తత్వం రాహేలులో ప్రారంభ దినాలలో కనబడలేదు ప్రియులారా. అయితే రాహేలు యొక్క గర్భం మూయబడింది. ఎందుకనంటే రాహేలు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల మీద ఆధారపడి, తన అందాన్ని చూసుకొని, యవనాన్ని చూసుకొని, తన యొక్క పరిస్థితులను చూసుకొని గర్వపడుతూ దేవుని యొక్క మాటకు ఎక్కడా కూడా రాహేలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభువు మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కూడా మనం ఆ యొక్క గ్రంథంలో మనం చూడలేదు. అయితే దేవునిపై ఆధారపడినటువంటి లేయా ఒక ఆశీర్వాదకరంగా తన జీవితం కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే లేయా ఈ లోక సంబంధమైనటువంటి అందచందాలను బట్టి చూస్తే ఆవిడ అంత సౌందర్యవంతురాలు కాదు అని రాయబడింది బైబిల్లో. ఆమెకు కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలను బట్టి లేయా భర్త చేత, ప్రజల చేత, అందరి చేత తృణీకరించబడుతూ అసహించుకోబడుతూ ఉంది. కానీ లేయా అందరి చేత తృణీకరించబడిన, అందరి చేత వెలివేయబడుతున్న పరిస్థితుల్లో ఉన్న దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. లేయా పక్షంగా దేవుడు ఉన్నాడు. రాహేలు పక్షంగా ప్రజలుంటే, రాహేలు పక్షంగా అందం ఉంటే, రాహేలు పక్షంగా ఇహలోక సంబంధమైన వాటి ఉన్నాయని గర్వపడుతూ ఉంటే, లేయా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే ప్రియమైన మిత్రులారా, దేవుని పక్షంగా ఉండాలి. దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రాహేలు చాలా సంవత్సరాలు గడిచిన తరువాత తన యొక్క ఆలోచన మీద, తెలివితేటల మీద, అందం మీద ఆధారపడి గర్వపడినంత కాలం తన జీవితంలో ఒక్క కార్యం కూడా జరగల. ఆ వచనంలో మనం చూసాం, రాహేలు మనవి చేసింది అని రాయబడింది. అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నేను పక్కనే పెట్టి, ప్రభు అయిన దేవుడు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు అని తెలుసుకొని ఆయనకు మనవి చేసిన తర్వాత దేవుడు ఆమె మనవును ఆలకించాడు. అక్కడ రాయబడింది, దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్ని సంవత్సరాలైనా ఆమెకు సంతానము కలగలేదు. కారణం ఏంటి అనంటే దేవుడు ఆమెను అప్పటి వరకు జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకోకపోవడంగా కారణం ఏంటి అనంటే దేవుడు పక్షపాతి కాదు. ఆమె దేవునిపై ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడింది, తన సొంత బలం మీద ఆధారపడింది, అందం మీద ఆధారపడింది, పరిస్థితులను చూసి గర్వపడుతూ నాకు తిరుగులేదు అనుకుంది. కానీ మనందరం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, ఈ భూమి మీద ఇంత అందమైన సృష్టిలో దేవుడు మానవులుగా మనలను తయారు చేశాడు. సృష్టిలో ఉన్న జంతువుల కంటే, పశువుల కంటే, పక్షాదుల కంటే, ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల కంటే, ఈ చెట్లు, కొండలు, ఈ జలపాతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటికంటే మానవులమైన మనలను దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన రీతిలో మనల్ని చేశాడు. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు మానవుడిని తయారు చేసింది ఆయనే గనుక సంతానము అనేటువంటి వారిని కూడా దేవుడు కలగచేయకపోతే, దేవుడు ఆజ్ఞాపించకపోతే, దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే భూమి మీద మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ శూన్యం అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ ప్రయత్నాలు సఫలం కావాలి అనంటే ఖచ్చితంగా దేవుని సహాయం ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకోనంతకాలం
రాహేలు యొక్క పరిస్థితి అలాగే ఉంది. అయితే తప్పు తెలుసుకున్నటువంటి రాహేలు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది, దేవునికి మనవి చేసింది, ప్రభువా, మనుషుల సహాయం వ్యర్థమని తెలుసుకున్నాను, నీ సహాయం లేకపోతే నా పరిస్థితి అలాగే ఉండిపోద్దని కన్నీరు గార్చింది. దేవుడు అప్పుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలని ఆశపడుతున్న నీ జీవితంలో అది ప్రారంభించబడాలన్నా, ప్రారంభించబడినది పూర్తయి అది కంప్లీట్ అవ్వాలన్నా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ బిడ్డలకు వివాహం చేయాలన్నా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెంత చదువు పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నావు, బాధపడుతున్నావు, నీకు మంచి ఉద్యోగం రావాలన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వివాహమై చాలా కాలమైన సంతానం లేదు అని బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ పరిస్థితులను నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనము అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క పేదరికం, ఆ యొక్క జీవిత విధానంలో పడుతున్నటువంటి అవస్థలు, కారుస్తున్న కన్నీరు, ఇంటిలో ఉన్న చీకు చికాకులు, అంతకంటే ప్రాముఖ్యంగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావం, అంతకంటే ప్రాముఖ్యంగా నీకున్నటువంటి అనారోగ్యం లేదా దీర్ఘకాలిక వ్యాధి ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోవాలి అనంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ రోగం ఎంత పెద్దదైనా, ఎంత కఠినమైన వ్యాధి అయినా, అది ఒకవేళ తగ్గదు అని డాక్టర్లు ఒకవేళ సర్టిఫై చేసినా, ఒకవేళ దానికి మందు లేదని చెప్పి డిక్లేర్ చేసేసిన, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అద్భుతమైన స్వస్థత నీకు ఆయన దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ సమస్యకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి చెప్పుకున్నా, అధికారుల దగ్గరికైనా, నాయకుల దగ్గరికైనా వెళ్ళి చెప్పినా దీనికి మార్గం లేదు, పరిష్కారం లేదు అనుకుంటే యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది, యేసయ్య దగ్గర మార్గం ఉంది. ఎప్పుడో తెలిసిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఆయన మాట వినేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మాటను హృదయంలో భద్రపరుచుకునే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఉన్న నీ పరిస్థితులు ఇలా ఉండిపోవు, అవన్నీ మారిపోతాయి. దేవుడు అవన్నీ మార్చేస్తాడు. ఆ దుఃఖాన్ని, వేదన దేవుడు తొలగించేస్తాడు. ఈరోజు అనేక మందిని సహాయం కోరుతున్న నీవు అనేక మందికి సహాయం చేసేలాగా దేవుడు దీవించేస్తాడు. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తే నాకు ఆశ్రయం కలుగుద్దా అని వెతుకుతున్న నీవే అనేక మందికి ఆశ్రయాన్ని కలిగించే ఒక శక్తి కలిగినటువంటి స్థితిలో దేవుడు నిన్ను నడిపించేస్తాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన మూలవాక్యాన్ని ప్రకారం ఆయన మాటకు, ఆయన వాక్యానికి నీ మనసులో చోటుందా? ఇప్పటికైనా దేవుని యొక్క మాటలు నీ మనసులో ఉంచుకొని దేవుని ఆజ్ఞలను దాచిపెట్టుకుంటే అది నీకెంతో ఉపయోగపడుతుంది, అది నీకెంతో ప్రయోజనం. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, నా వాక్యమును మీ యొక్క ఇంటి గౌనుల మీద వ్రాసుకోనండి, మీరు పండుకొనినప్పుడు, లేచినప్పుడు అవి మీ కంటికి కనిపించేలాగా ఏర్పాటు చేసుకోండి, మీరు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అవి మీకు ప్రత్యక్షమయ్యేలాగా ఏర్పాటు చేసుకోండి, మీ యొక్క చేతికి వాటిని కట్టుకోనండి, అవి మీ యొక్క కన్నుల మధ్య బాసికం వలె మీరు ఏర్పాటు చేసుకోండి, వాటిని మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి వారికి నేర్పించండి, దైవవాక్యములో వారికి పెంచండి. ఇట్లా నువ్వు చేయడం వలన దేవుడిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఈరోజు ఈ పనులన్నీ మనం చేయకపోవడం వల్లే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. జ్ఞాపకం చేసుకోకపోవడం వల్లే నమ్ముకొని ఇన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో కార్యాలు నువ్వు పొందుకోలేకపోతా ఉన్నావు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. సరిచేయబడదాం. ఈ విలువైన సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. అవును ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దారిద్ర్యమైన రేఖలోంచి నేను బయటకు వచ్చేస్తాను, ఈ పరిస్థితుల నుంచి నేను విడుదల పొందుతాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాయనా, ఆ రోజు పేతురు, యోహాను, యాకోబు పడుతున్న ప్రయాసను మీరు చూసి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నారు. నోవహును మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుకనే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోంచి నోవహు కుటుంబం తప్పించబడ్డారు. రాహేలును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నన్ను, నా కుటుంబాన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు ఒక తీర్మానం తీసుకొని
నీ మాటలు నా హృదయ భద్రపరుచుకుంటాను నాయన అని నువ్వు ఈరోజు ఒప్పుకొని ఒక మంచి తీర్మానంతో నువ్వు ముందుకు రాగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి ఈ క్షణంలో ఈ విలువైన వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నిన్ను ఇప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన ఈరోజు ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో తీసుకో. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి విలువైన మాటలు మన వినికిళ్ళైన దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. దేవుడి యొక్క శక్తివంతమైన కార్యం మన జీవితంలో జరిగినట్లుగా ఒక తీర్మానం తీసుకుందాం. జీవం కలిగినటువంటి జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామములో మరొకసారి ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. మా పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. సూటిగా, తేటగా, స్పష్టంగా నీ వాక్యములో నుంచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని అయాన హృదయములలోనికి నడిపించుచున్నందుకే వందనాలు. ఈ విలువైన సమయంలో ఆ వాక్యమును బట్టి ఒక తీర్మానమును తీసుకుంటూ నీ పాదాల దగ్గర క్షమించమని కోరుతున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఇప్పుడే అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును, నీవు జ్ఞాపకం చేసుకోకపోతే ఏ కార్యము జరగదు. నీ మాటలు విన్నవారిని, నీ వాక్యానికి హృదయంలో చోటిచ్చేవారిని, అయా నీ యొక్క ఆజ్ఞలను హృదయంలో దాచిపెట్టుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉన్నావు. భక్తులైన అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాక్యాన్ని విని ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి. వారి దయానీయమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు పడుతున్న దుఃఖం, వేదన, శ్రమలు, వారి కలిగినటువంటి ప్రతి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పట్టి ఇబ్బంది పడుతుండగా ఇప్పుడే ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు అని నిరుత్సాహపడుతూ జీవితాన్ని చాలించాలనుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సమస్యలను తట్టుకోలేక, పరిస్థితులను, ఒత్తిళ్లను ప్రభువా తట్టుకోలేక ఎలా బ్రతకాలో అర్థం కాక ఈ జీవితం ఎందుకు అని బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహమై చాలా సంవత్సరాలైన సంతానము లేక అనేక హాస్పిటల్ తిరుగుతూ ప్రయత్నాలు చేస్తూ నిరుత్సాహంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి. రుణ సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కోర్టు సమస్యలు, భూతగాదాలు, కోర్టు కేసులతో ఎప్పటికీ క్యూర్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీవు జ్ఞాపకం చేసుకుంటే నాయన అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో ప్రభా, బిడలు పరీక్షలు రాసి వచ్చారు, విజయం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అత్యున్నతమైన తరగతుల్లో వారు వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు కలిగిన ప్రతి ఇబ్బందుల విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విపరీతమైనటువంటి అలవాట్లతో నిండిపోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునేటువంటి కుటుంబ యజమానులతో, భర్తలతో, వారి బిడ్డలతో, తల్లిదండ్రులతో మాట్లాడండి. కుటుంబ పరిస్థితులను చక్కపరిచే విధంగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విలువైన సమయంలో ఈ కార్యక్రమంలో ఏకీవించి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపచేత నడిపించండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా ప్రార్థనా సహకారాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రతి వారిని కూడా బలపరిచి నీ కృపచేత నడిపించి సహాయం చేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిపై నీ బలమైన సన్నిధి ఉంచి ఇప్పుడే వారిని జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కార్యాలు వారు సొంతం చేసుకునేటువంటి దీవెన వారికి సమృద్ధిగా దయచేయమని, మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు వారి దివ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.